ఫైనలీ మన హీరో రెడీ అయిపోయింది. ఆడ బయట నిల్చుంది. జస్ట్ మనం గ్లౌజ్ ఒకటే వేసుకోవడం, బండి మీద కూర్చొని గ్లౌజ్ కూడా వేసుకుందాం. సో ఫైనలీ వీఆర్ స్టార్టింగ్ ఫర్ ద ట్రిప్. ఓం గణేశాయ నమః, హర హర మహాదేవ్, జయ మహాకాల్. ఫైనలీ వీఆర్ స్టార్టింగ్. సో ఫైనల్గా మనమైతే మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాము. టుడే ఆర్ లొకేషన్ ఇస్ గోవా, అండ్ గోవాలో స్పెసిఫిక్గా మనము అంజనా బీచ్ దగ్గర ఉండబోతున్నాం అనమాట. మేము బుకింగ్స్ ఇనీషియల్గా అయితే చేసుకోలేదు. సో ఒక ఇష్యూ ఏంటంటే లెట్స్ సే మొత్తం మోస్ట్ క్రౌడెడ్ ప్లేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రైమ్ లొకేషన్స్ లైక్ బాగా ఇవి అన్నీ అంటారు కదా. సో బాగా అక్కడైతే మాకు అకామిడేషన్ దొరకలేదు, బట్ అంజనా దగ్గర దొరికింది. ఇంకోటి నాకేంటంటే లెట్స్ సే నాకు ఏదో ఒక బీచ్ చూడాలని ఉంది. సో అది అంజనా అయినా బాగా అయినా అండ్ లెస్ క్రౌడెడ్ ద బెటర్. ఎందుకంటే మనకి పంచాయతీలు ఉండవు, లోలీలు ఉండవు, అరే ఇంతమంది ఉన్నారు ఏం రాబోయే అనుకుంటాం, విచ్ ఇస్ ఆ మందిలో మనం కూడా కౌంట్ అవుతాం. బట్ స్టిల్ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటే మనం కూడా అవును రాబోయే పీస్ఫుల్గా ఇలా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అన్న ఫీలింగ్లో ఉంటాం. ఇవాళ మనం తీసుకోబోయే రూట్ ఏదంటే విల్ బి గోయింగ్ ఫ్రమ్ పటంచెరు టువర్డ్స్ జహీరాబాద్. అక్కడ నుండి మనము బిదర్, సాంగ్లీ ఆ రూట్ తీసుకుంటున్నాం అనమాట గోవాకి వెళ్ళడానికి. నేను మొన్న ఉజ్జయిన్ ట్రిప్కి కూడా సాంగ్లీ వెళ్ళినట్టు గుర్తు నాకు, బట్ అగైన్ మేబీ ఒక డిఫరెంట్ రూట్ ఏమో. ఇవాళ రేపు ఎట్లా అంటే ప్రతి రూట్ ఇక్కడ వచ్చినట్టు ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఐ విష్ లైక్ ఇండియా మొత్తం మనం ఒకసారి ఇట్లా తిరిగేస్తే వి విల్ గెట్ అన్ ఐడియాకి లైక్ ఏడికి వచ్చినాం, రాలేదు, అట్లీస్ట్ కాన్ఫిడెంట్గా చెప్పగలం అవును రవి నేను ఇక్కడికి రాలేదు వచ్చినాను. ఇప్పుడు మనకున్న పనులలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పెట్రోల్ కొట్టియడం. నేను సిటీలో ఉన్నప్పుడు పెట్రోల్ కొట్టి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా భారత్ పెట్రోల్ పంప్ అయితే దొరికింది. ఫస్ట్ పెట్రోల్ కొట్టిచ్చేద్దాం, ఒక పని అవుతుంది. బై ట్యాంక్ ఫుల్ కర్దోనా. ఫైనల్గా మనం పటంచెరు అయితే దాటేస్తున్నాము. 6:22 అవుతుంది, బట్ ఈ టైంలో కూడా బాగానే ట్రాఫిక్ ఉంది ఇక్కడ. మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాకు టోటల్ కిలోమీటర్స్ కవర్ చేయాల్సింది ఆల్మోస్ట్ 720 ఏదో ఉండే. మనం గోవా రూట్ కొడితే కానీ గూగుల్లో చాలా రూట్స్ చూపిస్తుంది. మార్నింగ్ అవర్స్లో ఫ్రెష్గా బయలుదేరాం కాబట్టి విల్ ట్రై టు కవర్ యాజ్ మెనీ కిలోమీటర్స్ యాజ్ పాసిబుల్. ఓ సారీ, ఆ స్పీడ్ బ్రేకర్స్ అసలు మనకి ఫీల్ కూడా కాలేదు, చాలా భయపడ్డా. ఇవాళ మనతో పిల్లిన్ రైడర్ కూడా ఉన్నారు, ఆయన సౌరవ్ నాకు బ్రదర్ ఇల్లా అవుతాడు. సో చాలా రోజుల నుంచి నేను గోవా వెళ్దాం అంటుంటే మావాడు కూడా అన్నాను నేను కూడా వస్తా బాగా అన్నాడు. చలో కొట్టి వాడద్దాం అనుకుంటూ స్టార్ట్ అయినాం. ఇలా మనం చేసిన మంచి పనుల్లో ఒక చాలా మంచి పని ఏంటంటే వింటర్ లైనర్ వేసుకోవడం. ఇప్పుడు అది లోపల వేసుకోవడం వల్ల మనకు అట్లీస్ట్ చలి తెలియట్లేదు, తెలుస్తుంది, బట్ అది చాలా మినిమం అనుకుంటున్నాను నేనైతే. ఆల్మోస్ట్ లింగంపల్లి నుండి రుద్రారాం దాకా హెవీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అసలు ఆ రోడ్స్ని చూస్తే వైడ్ రోడ్స్ ఉండాలి కదరా, ఇదేంది ఇట్లా ఉంది సింగిల్ రోడ్ లెక్క అనిపిస్తుంది. అసలు హెల్మెట్ కొంచెం ఇట్లా వైజర్ తీసి ఆ ఎయిర్ని ఫీల్ చేస్తుంటే ఏదో బ్లేడ్తో వస్తున్నట్టుంది స్కిన్ని. మన హైదరాబాద్ కోల్డ్ వెదర్ ఎట్లుందంటే లదాఖ్ ఎట్లుంటుందో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. లదాఖ్ అట్ ద సేమ్ టైం లైక్ లదాఖ్ కాకుండా ఇఫ్ యూ గో టు నార్త్ ఇండియన్ స్టేట్స్ ఆడ టూ మచ్ కోల్డ్ ఉంటుంది. మనం ఇంతసేపటి నుండి నడుపుతున్నాం కానీ ఒకసారి కూడా 100 క్రాస్ కాలే. వచ్చేసి అదేదో గోవాలని కాదు, ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది 100+ వెళ్ళిన తర్వాత. నేను యాక్చువల్లీ ఇటువైపు చాలా రోజుల తర్వాత వచ్చినాను, అండ్ ఇక్కడ డెవలప్మెంట్ చూస్తుంటే అసలు ఆల్మోస్ట్ హైదరాబాద్కు ఉన్నంత డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. వాడిని చూడండి, చలి దాకద్దని స్ప్లెండర్ లారీ వెనకాల పోతాడు. అసలు ఆ రోడ్ని క్లోజ్ చేశారు, దీన్ని ఓపెన్ చేశారు. ఇది బాగానే ఉంటుంది మన వాళ్ళది. వచ్చే టోల్కి కొంచెం దగ్గరలో ఇట్లా 2 వే చేసేస్తారు. మళ్ళీ టోల్ రాగానే కరెక్ట్ మీకు రోడ్ మళ్ళీ మంచిగా అయిపోతుంది. మనకెందుకు హారన్ కొట్టాడు. ఓకే, టోల్ దగ్గరలోనే ఉంటుంది. అసలు ఈ బోర్డు చూస్తే ఎంత హ్యాపీనెస్ ఫీల్ అవుతుందో. మనం సదాశివపేటకి త్వరలోనే రాబోతున్నాం. మన ఫనీ బాయ్ పెళ్ళి ఉంది కదా, పెళ్ళి అటెండ్ అవ్వాలి మనం. ఆ టైంలో మేబీ కార్ పట్టుకొస్తానేమో, పాప ఉంటుంది, మరి నా వైఫ్ ఉంటుంది కాబట్టి. జైరాబాద్కి నేను ఒకసారి యూనికార్న్ మీద వచ్చినా అనమాట, నా ఫస్ట్ బైక్ యూనికార్న్. దాని మీద కూడా చాలా మెమరీస్ ఉన్నాయి.
ఓకే, ఫైనలీ నంబర్తో సహా స్పీడ్ చూపిస్తుంది అది. ఆసమ్ సిస్టమ్ కదా. మనమైతే స్పీడ్ తగ్గించుకొని మెల్లగానే పోతున్నాము. మెల్లగానే పోవాలనుకుంటాం, ఎందుకంటే అంత హరి ఏం లేదు. మనం గోవా ఎంత గట్టిగా కొట్టినా కూడా మేబీ ఒక 1 hour డిఫరెన్స్ వస్తుందేమో. మనమైతే కొంచెం రిలాక్స్గా వెళ్ళాలనుకుంటున్నాము. వెనకాల అసలు ఎంత పొగ వస్తుందో ఒక కంపెనీ నుండి, అంతా కంపు స్మెల్ అసలు. మన బండ్ల నుంచి కొంచెం పొగ వస్తేనే మన వాళ్ళు పొల్యూషన్ ఇది అదని స్టార్ట్ అవుతారు. మళ్ళీ పెద్ద కంపెనీల దగ్గర నుంచి ఫైన్ తీసుకోరా, ఏం చేయరా. ఇంకోటి ఫైన్ తీసుకున్నా కూడా లెట్స్ సే యు ఆర్ పొల్యూటింగ్ ద ఎర్త్, హౌస్ ఇట్ జస్టిఫైడ్ అనిపిస్తుంది నాకు. అంటే ఉన్న మంచిదాన్ని నువ్వు ఖరాబ్ చేసేసి దాని తర్వాత పైసలు ఇస్తారా అవి ఏం కాదన్నట్టే. ఏమో ఎట్లా అవుతుందో. ఒకటి ఏంటంటే ఆ కంపెనీస్ మీద ఆధారపడి చాలామంది ఫ్యామిలీస్ ఉంటారు. 18 or 19లో జహీరాబాద్ టు హైదరాబాద్ వచ్చిన నా యూనికార్న్ మీద. నా దగ్గర రైడింగ్ గేర్ లేదు, హెల్మెట్ అఫ్ కోర్స్ ఉండే. ఏం లేకున్నా కూడా నాకు అసలు ఏం గట్స్ ఉండే, నేను ఎట్లా కొట్టేసినా నా ఫీలింగ్లో ఉన్నా. ఇప్పుడు చేసేటప్పుడు అస్సలు భయం అనిపించలే, ఇంత దూరమే కదా రాబే అన్నట్టున్నా. నాకు తెలిసి 100 some XYZ kilometers వస్తుంది. బట్ ఇప్పుడు ప్రాపర్ రైడింగ్ గేర్, మనం ఒక ప్రాపర్ రెస్పాన్సిబుల్ రైడర్లా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఫైనలీ ఆర్ ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ ద డే. సో ఫైనలీ మనం స్ట్రైట్ వెళ్తే సోలాపూర్, లెఫ్ట్ కొడితే జహీరాబాద్. నా మైండ్ ఎందుకు జహీరాబాద్ అని ఎందుకు అంటుందంటే లెట్స్ నాకు ఒక మెంటల్ బ్లాక్ ఉందన్నమాట. ఇప్పుడు నేను జహీరాబాద్ దాటేసిన తర్వాత అంటే హైవే నేను బండి మీద వచ్చింది జహీరాబాద్ దాకానే ఈ రోడ్లో. సో ఆల్మోస్ట్ ఇదే లెఫ్ట్, ఇది తీసుకొని ఇక్కడ నుండే నా యూనికార్న్ మీద వచ్చాను నేను. ఏదో నాస్టాల్జియా లేక అనిపిస్తుంది నాకైతే. మేమైతే ఎక్కడైనా ఆగి టీ తాగుదాం అనుకున్నాము, బట్ అల్టిమేట్లీ మహీంద్రా ఫ్యాక్టరీ దగ్గర ఆగాము. నాకు ఒక్క ఇష్యూ ఏమవుతుండే అంటే నాకు మ్యాప్ కనిపించట్లేదు. దానివల్ల నేను ఒక డౌట్లో వెళ్తున్నా. మేబీ కాన్ఫిడెంట్ లేను అనుకుంటా. ఇప్పుడు ఫైనల్గా మ్యాప్ పెట్టిన తర్వాత ఐ థింక్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ మెల్లమెల్లగా వెళ్తుంటాను. నాకైతే పెద్ద రియలైజేషన్ ఏమవుతుందంటే జస్ట్ ఒక 500 ఆర్ సేమ్ డిస్టెన్స్, ఇప్పుడు 590 kilometers చూపిస్తుంది, 594. ఎన్ని కిలోమీటర్స్ కొడితే మనం గోవాకి వెళ్ళిపోతాం. బట్ సిమిలర్ కిలోమీటర్స్ కొడితే మనము ముంబై కూడా వెళ్ళిపోతాం అనమాట ఈజీగా. అచ్చా ఎన్ని కిలోమీటర్స్ అయినా అన్న ఫీలింగ్లో ఉన్నా నేను. విచ్ ఇస్ ఐ నోకి లైక్ 590 600 kilometers కూడా చాలా ఎక్కువ. మొన్న ఉజ్జయిన్ వెళ్ళినప్పుడు అట్ వన్ ఆఫ్ ద జంక్షన్స్ సోలాపూర్ ఎక్స్ప్రెస్ వే చూశాను. సోలాపూర్ ఎక్స్ప్రెస్ వే ఇస్ వన్ ఆఫ్ ద స్విఫ్టెస్ట్ ఆఫ్ ద రోడ్స్. చూస్తేనే చాలా పెద్దగా ఉంది. సో ఈ పెద్ద పెద్ద వెహికల్స్ ఇలా నించొనంటే అర్థమైపోవాలి మనకు బార్డర్ చెక్ పోస్ట్లోనే. ప్రతిసారి లైఫ్లో కష్టాలు వస్తుంటే లేదా ఆ రోజు మనకు మంచిగా గడవకపోతే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రతిరోజు ఒక ఫైట్ చేస్తున్నాం. లైఫ్ మనకి XYZ థింగ్ ఇస్తే లేదు నాకు అదే కావాలని మనం దాంతో సాటిస్ఫైడ్ కాకుండా ప్రతిరోజు కొట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ మీద ఒక గుడ్ థింగ్ ఏంటంటే లెట్స్ ఈ రంబుల్ లైన్స్ ఏదైతే ఉంటాయో, ఆ వైట్ కలర్ లైన్స్ ఏదో మనం రోడ్ మీద ఎలివేటెడ్గా చూస్తాము, అవైతే మనకు తెలియదు, అస్సలు తెలియదు. అన్లెస్ లైక్ ఇట్ ఇస్ వెరీ బిగ్ వన్, లైక్ యూ విల్ నాట్ రియలైజ్ లైక్ అచ్చా మనం క్రాస్ అయినామా లేదా, మేబీ కొంచెం మెల్లగా వెళ్ళుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే రాదు. సస్పెన్షన్ అయితే బండి మీద బాగానే వర్క్ చేశారు. నేను ఇప్పుడు దీని గురించే మాట్లాడుతున్నా. ఆడ ఒక లారీ వాడు ఉన్నాడు, ఆల్మోస్ట్ బ్లాక్ చేసి ఉన్నాడు ఆడు. ఇప్పుడు బైక్ వాడు దానికి లెఫ్ట్ సైడ్ నుంచి వే ఎంత దూరంలో ఉందనేది ఎట్లా అర్థం అవ్వాలి వానికి. ఈ జీప్ వాడు అయితే అన్నెసెసరీగా కంప్లీట్ చేస్తున్నాడు ఒక ఫీలింగ్ నాకు. मेरे ख्याल से वो लोग बहुत देखे होंगे रे भाई, और अपन शाने सोचते अपन है नहीं शाने, वो लोग को कैमरा पे आना है. बाय बाय, चलो भाई आ जाओ, चलो बैठ जाओ. ఇప్పుడు అక్కడ కాఫీ తాగుతుంటే అన్న పేరు గిరీష్ అంట. ఒక లారీ డ్రైవర్ వచ్చి మేబీ XYZ థింగ్స్ తీసుకున్నాడు. పే చేసేటప్పుడేమో ఒక 20 rupees ఎక్స్ట్రా పే చేసాడు, ఆయన చూసుకోలేదు. ఈయన వీరేష్ అన్న ఏమో ఆయనను పిలిచేసి ఆయనకి
చెప్తున్నాడు, సార్ మీరు ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని. ఆయన ఎంత రెస్పెక్ట్ఫుల్గా చెప్పిండు తెలుసు ఆ మాటను కూడా. చెప్పిన తర్వాత ఆయనేమో ఠీక్ కోయి బాద్ నీ అన్నట్టు వెళ్తుండే ఆయన. లేదు లేదు నాకు వద్దు నీ పైసలు అనుకుంటా రిటర్న్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నేను ఈయనని అడిగిన, అన్న ఏందన్నా అసలు ఎందుకు ఇచ్చిన 20 రూపాయలు? మన దగ్గరనే మనం చూస్తుంటాము, ఎవడన్నా పైసలు తీసుకొని మన పైసలు తీసుకొని రిటర్న్ ఇరాబాయ్ అంటే కథలు పడుతుంటారు, పోరాబాయ్ అన్నాడు. ఆయనేమో అంత రెస్పెక్ట్ఫుల్గా ఇస్తుండే నాకు ఎంత మంచిగా అనిపించిందో. ఆయన ఏమంటుండంటే ఆ పైసలు మనకు తాకవన్నా, లేదో లైక్ మనం అనుకుంటాం కానీ అంటుండు. సో నిజమండి ఆ లాజిక్స్ అయితే ఏమో వర్క్ అయితే లేదో షార్ట్ టర్మ్లో అయితే తెలియదు, బట్ లాంగ్ టర్మ్లో అయితే 1 పైసలు మనకు అవసరం లేదు. హ్యాట్స్ ఆఫ్ టు సచ్ పీపుల్. మోసం చేసి పైసలు సంపాదించాల్సిన అవసరం లేదని. అండ్ ఇప్పుడే ఆడ కొంతమంది నించున్నారనమాట. వాళ్ళతో మాట్లాడుతుంటే ఏం తెలిసిందంటే వాళ్ళు షుగర్ కేన్ కట్ చేయడానికి వచ్చారంట. షుగర్ కేన్ కట్ చేయడానికి వచ్చారు ఏంది అని అడిగితే, షుగర్ కేన్ పండించడం ఒక డిఫరెంట్ థింగ్ అంట, షుగర్ కేన్ కట్ చేయడం ఒక డిఫరెంట్ థింగ్ అంట. సో దీస్ ఆర్ బేసిక్లీ స్కిల్స్. నాందేడ్ ఇక్కడ నుండి 250 కిలోమీటర్స్, అక్కడ నుండి ఇక్కడికి తెప్పించారు వాళ్ళని జస్ట్ కట్ చేయడానికి. అసలు రైట్కి ఒక్కసారి కూడా చూడలేదు ఆయన. ఇప్పుడు టోటలీ మనకు ఉన్నది 551 కిలోమీటర్స్. టైం అవుతుంది 8:49. లెట్స్ సీ హౌ ఫాస్ట్ అండ్ సేఫ్ వీ కెన్ ట్రావెల్ అండ్ కవర్ ఇట్. అసలు అది మన టైమింగా కరెక్ట్. మనం ఆగినాము, ఆమె కూడా ఆగేసింది. మనం పోదాంలే ఆమె ఆగుతుంది అనుకున్నప్పుడే కరెక్ట్ ఇట్లా వచ్చి కరెక్ట్ నేను కానీ అదే వెలాసిటీలో అంటే పట్టు మంది ఆగుతుండే ఆమెకు వచ్చి. హ్యాట్స్ ఆఫ్ టు సచ్ రైడర్స్. నేను మార్నింగ్లో ఏం చేసిండంటే నా జాకెట్ ఏదైతే ఉందో అది మన రైడింగ్ జాకెట్ కింద వేసుకున్నాను. మనం కూడా చిన్నప్పుడు అలానే అందరికి హాయిలు బాయిలు చెప్పుకుంటూ పెరిగినాం. ఎవరైనా మంచి బైక్ మీద కనిపిస్తే చాలు అన్న హాయ్ అన్న అనుకుంటే తప్పేసేటోళ్ళం అని. సో మార్నింగ్ నేను ఏం చేసిండే నా జాకెట్ రైడింగ్ జాకెట్ కింద వేసుకుండే. బట్ నేను ఏం రియలైజ్ అయినా అంటే మనం వేసుకున్న జాకెట్ కొంచెం పెద్దదే. సో ప్రస్తుతానికి ఏం చేశానంటే రైడింగ్ జాకెట్ని కింద వేసుకొని ఈ వింటర్ జాకెట్ని దానిపైన వేసుకున్నాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బై ఛాన్స్ కొంచెం కోల్డ్ తక్కువైతే వీ కెన్ గో అహెడ్ అండ్ రిమూవ్ దిస్ వింటర్ జాకెట్. హుమ్నాబాద్ అయితే రైట్ తీసుకోవాలంట. ముంబై స్ట్రేట్. ముంబై ఇస్ 537, గోవా ఇస్ 546. నాకు అప్పుడప్పుడు ఏం హిట్ అవుతుంది అంటే లెట్సే ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కానీ నా వీడియో చూసేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లైఫ్ స్టార్ట్ అయిపోతుందని. బట్ చేస్తారా? చేయరు. ఏం లేదు, జస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న ఒక 1 lakh పీపుల్ని తీసుకొని అన్న కొంచెం నా వీడియో చూసేసేయండి అని చెప్తే వాచ్ ఛార్జ్ కంప్లీట్ అయిపోతుంది. మనం మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం స్ట్రైట్గా. అంటే కాలాపురకి ఇక్కడ నుండి దగ్గరేనా ఏమో అండి. ఐ హ్యావ్ నో ఐడియా. లైక్ నేను వచ్చేటప్పుడు కూడా జస్ట్ అన్న వాళ్ళని అడిగిన, లైక్ రామన్నని రవణ్ అని అడిగితే ఈ రూట్ తీసుకోరా బాగుంటుంది అంటే జస్ట్ చూసుకున్నా గూగుల్ మ్యాప్లో జస్ట్ ఒకసారి చూసుకున్నా. అరే గోవా ఎన్ని కిలోమీటర్స్ రా పోతూనే ఉన్నాం మనం. బట్ స్పెసిఫిక్గా దాంట్లో కాలాపురికి వస్తుందా, ఏ విలేజెస్ వస్తాయి, టౌన్స్ వస్తాయి అనేది నో ఐడియా. ఓకే, అది బార్డర్ క్రాసింగ్ అనుకుంటా, ఇది టోలా. సో అఫీషియలీ వీఆర్ ఇన్ మహారాష్ట్ర. విజిట్ వెల్కమ్ టు మహారాష్ట్ర. ఏడో చూడలేదు. ఓకే, సో 500 kilometers టు గోవా. ఈ కొండల్ని రోడ్లను చూస్తే మహారాష్ట్ర అనిపిస్తుంది. మహారాష్ట్ర ఆ హిందీ రైటింగ్ కూడా అలానే ఉంది. మహారాష్ట్ర యూజువల్గా రైనీ సీజన్లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అంటారు. గ్రీన్ కవర్ చాలా పెరిగిపోతుంది. ఓవరాల్ మౌంటైన్ రీజన్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అంటారు. బట్ ఏమో నేను ఏ టైంలో వచ్చినా మహారాష్ట్ర బ్యూటిఫుల్ అనిపించింది నాకు ఎందుకో నా టైర్ వియర్డ్గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకటైతే రోడ్డు, బట్ గాలి కూడా చెక్ చేయించుకుందాం ఒకసారి, బాగానే ఉంటుంది. అసలు నేను టోల్ కట్టలేదు అయినా ఫీల్ అవుతున్నాయి ఇది ఇందిరా గుంతలు అనుకుంటా. పాపం టోల్ కట్టిన వాళ్ళు కార్లో పెద్ద వెహికల్స్లో వస్తుంటే కానీ ఇంత ఫీల్ అవుతారో. పైసలు ఇచ్చినాం రా ఇప్పుడే
2 నిమిషాలు అవుతుంది పైసలు ఇచ్చి. అండ్ రోడ్స్ ఇట్లున్నాయి. ఓ చాలా జాగ్రత్తగా ఉంటాను. కొత్తగా రోడ్ వేసినప్పుడు ఎవడన్నా పెద్ద బండి తీసుకొని వెళ్ళిండా ఏంది? ఎగ్జాక్ట్ లైన్స్ కనిపిస్తున్నాయి. నేను రీసెంట్గా ఒక అబ్బాయితో ఈ కాన్వర్సేషన్ చేస్తున్నాను అనమాట. వాడు వచ్చేసి అన్న నేను ఏ బండి తీసుకోవాలన్నా అని అడిగాడు. సో నేను అని ఇంకొక క్వశ్చన్ అడిగిన, నువ్వు బండి ఎందుకు కొనాలనుకుంటున్నావు, నీ పర్పస్ ఏంది అని అడిగిన. అయితే పర్పస్ కాదన్నా, నువ్వు జస్ట్ బండి చెప్పేసే అంటే, అరే చిన్న అట్లా అవ్వదు రాబోయ్, నువ్వు బండి కొనాలంటే అసలు ఎందుకు కొంటున్నావు, నీ పర్పస్ ఏంది, దాంతో ఏం చేయాలనుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 450cc బైక్ ఉంది, హిమాలయన్ ఇది. అండ్ నేను దీన్ని తీసుకోవడానికి పర్పస్ ఏంది, వ్లాగింగ్ చేయాలని. అంటే నేను దీన్ని వేరే పనుల కోసం వాడనని కాదు, బట్ పాయింట్ ఏంటంటే అది మెయిన్ పర్పస్ దాన్ని. అండ్ నేను లోకల్లో కమ్యూట్ చేయడానికి నేను నా రివోల్ట్ RV400 EV వాడతాను అనమాట. నాకు సిటీలో RV400 ఇచ్చే పవర్ సరిపోతుంది కాబట్టి దాన్నే వాడుతున్నాను. మీరు కూడా ఏదైనా బండి తీసుకుంటే మీ పర్పస్ చూసుకోండి, దాన్ని బట్టి బండి కొనడం ఈజ్ అ గుడ్ ఆప్షన్. ఇఫ్ యూ ఫీల్కి లైక్ సిటీలో నేను ఒక 100-120 కొట్టాలంటే దాని హిసాబ్సే బండి తీసుకోండి. లేదు నేను హైవే కోసం ఒక బైక్ తీసుకోవాలనుకుంటే టేక్ ఇట్ యాజ్ పర్ దాట్. నేను లారీ వాళ్ళ ఇటు నుంచి వస్తుంటే నేను కూడా ఇటే తీసేసుకున్నా, ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నా. ఏందో మళ్ళీ ఇడైతే ఆరామ్సే బ్లాక్ చేసుకుని రోడ్ లేదా పార్కింగ్ చేసుకుంటూ కూర్చోరు. సో మంచి డెసిషనే అనుకుంటా. అంటే మాది అని వీళ్ళు పెట్టేసుకుర్రా, లేకపోతే మన అండర్స్టాండింగ్ ఆ గవర్నమెంట్కి ఇలా మంచిగా, ఇంత మంచి రోడ్ డీసెంట్గానే ఉంది. ఆ టోల్ గేట్ నుంచి ఇక్కడ దాకా రోడ్ అయితే బాగాలేదు. మేము మహారాష్ట్ర ఎంటర్ అయ్యాము, రోడ్స్ అస్సలు బాగాలేవు. ఇప్పుడు ఇక్కడ నుండి సోలాపూర్ మేబీ ఒక 50 కిలోమీటర్స్ ఉండాలి. ఐ హోప్ రోడ్స్ కొంచెం మంచిగా ఉంటే మనం తొందరగా కవర్ చేసే డిస్టెన్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది. బ్యాటరీ అయిపోయింది, ఇప్పుడు ఫోన్ బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ हम चार्ज పెట్టుకొని फ़ोन कनेक्ट చేసి పెట్టుకోవాలి. कुछ नहीं है, फ़ोन का ना बैटरी लो है तो अब इसको चार्ज लगा के फिर लगाना पड़ेगा. उतर जाओ, जब रुकेंगे तो 1 मिनट रुक, 1 मिनट ब्रेक लेके निकलते हैं जब उतरे ही है. నాకు సోలాపూర్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది నితిన్ గడ్కరీ. ఆయనది కూడా బర్త్ ప్లేస్ ఆర్ లోకల్ ప్లేస్ అదే. ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కేపబుల్ మినిస్టర్స్ దట్ వీ హ్యావ్. మనది ఒక డ్రోన్ ఉంటే కానీ ఇక్కడ నుంచి ఫ్లై చేసి ఆ మధ్యలోకి వెళ్ళి ఒక వ్యూ ఇట్లా 360 డిగ్రీ కొట్టేసి వస్తే మజా వస్తుండే. ఫైనల్గా మనం సెకండ్ బ్రేక్ కూడా తీసుకున్నాము. నాకు అప్పటి నుండి వడాపావ్ తినాలి అని అనిపిస్తుంది. సో వడాపావ్ ఫైనల్గా తినేసాం. ఆడ తింటుంటే ఒక అంకుల్ కలిసిండు అనమాట. ఆయన 4 ఆర్మ్స్ చూసి నేనే అడిగిన, ఏం అంకుల్ అథ్లీట్ ఏమన్నా చెప్తుండు. 60 years అంట, ఆయన చూస్తే అస్సలు అనిపిస్తలేదు. 60 years అంట. కేసర్ మ్యాంగోది ఫార్మింగ్ చేస్తాడంట. పర్ యానం ఒక 20 lakhs రెవెన్యూ అంట. మంచిగా ఉండే. లైక్ ఆయన కూర్చోబెట్టి హెల్త్ గురించి చెప్పిండు, ఇప్పుడు కాల్షియం రిక్వైర్మెంట్స్ గురించి, ఇవన్నీ ఆ లెవెల్ కాన్షియస్నెస్ ఉండి అంకుల్ ఏమో ఏడున్నాడు చిల్లకుంటా. సో ఫైనల్గా మనం సోలాపూర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అట్లీస్ట్ కొంచెం రోడ్స్ డీసెంట్ అనిపిస్తున్నాయి. మనం కెమెరా మీద బాగానే ఉంది రోడ్ అనగానే స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ డ్రామా. వింది పోయి కిరోసిన్ వేసుకొని పోతుండే ఎందుకు అంత మంచి బండి అది. ఏందో మనుషులు ఈ లిఫ్ట్ అయినా पूरा लेफ्ट बता रहा. आई एम होपिंग रोड्स ఇక్కడ నుండి కొంచెం బాగుంటాయని. ఓకే, సో మనం రైట్ తీసుకుంటే సాంగ్లీ వెళ్తాం. నాకు తెలిసి ఇదే రూట్ అనుకుంటా. మన రామన్ అయిపోయిండే బాగుంటారా కొంచెం రోడ్స్ అని. ఓకే, సాంగ్లీ ఈజ్ 179 హైవేస్. ఇప్పుడు లెట్స్ సోలాపూర్ నుంచి మనం ఏదైతే రైట్ తీసుకున్నామో, లైఫ్ హ్యాస్ బిన్ గుడ్ అండ్ రైడ్ ఈజ్ ఆసమ్. కొంచెం ఈజీ అయిపోయింది, మనం చాలా డిస్టెన్స్ కవర్ చేసుకోగలుగుతాం ఇంతసేపట్లో.
జస్ట్ 10 minutesలో ఒక 10-15 కిలోమీటర్స్ కవర్ చేసేసినాం మనం ఈజీగా. యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది ఆ రూటు, కాకపోతే ఆ రూట్లో చాలా దూరం నుంచి మేము వస్తున్నాం, ఒక్క పెట్రోల్ పంప్ కనిపించలేదు అటు సైడ్. సో ఫైనలీ మేమే రూట్ చేంజ్ చేసుకొని ముందు పెట్రోల్ కొట్టించి దాని తర్వాత బయలుదేరదాం అనుకున్నాం. సో ఒక ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే ఇట్ విల్ బీ ఈజియర్. टीजी तेलंगाना है भाई, चेंज कर दिया, गवर्नमेंट आया ना, कांग्रेस गवर्नमेंट. किधर गए थे? गोवा जा रहे हैं अभी. गोवा जा रहे हैं? कल से बहुत लोग जा रहे इधर बड़ी गाड़ी पर. अभी सीजन है ना गोवा में, ये मौसम में बहुत लोग जाते हैं. भाई टैंक फुल करना है भाई. भैया बाय भैया, राइट भैया. एवरेज नहीं पूछना है वो सब, 25-26. ఇక ఫైనల్లీ మనకు బ్రేక్ నెంబర్ 3 కూడా అయిపోయింది. ఇక తెలిసిందే కదా, మనం అక్కడ కూర్చున్నామంటే ఒక 3-4 పలకరిస్తాం, మాట్లాడతాం. సో అన్న వాళ్ళు గెలిచారు, వెళ్ళేపాటికి ఇక బాయ్ చెప్పే రేంజ్లో ఫ్రెండ్షిప్ అయిపోయింది. అప్పటికే అన్న అయితే ఇంకా నంబర్ కూడా తీసుకోండు, నేను హైదరాబాద్ వస్తే కాల్ చేస్తాను. ఇది సంగోలా అని ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ పోమోగ్రానైట్ ఇవన్నీ చూసి నేను ఆయనను అడిగాను, అన్న పోమోగ్రానైట్లు ఎందుకు అమ్ముతారు అంటే, ఫ్రూట్స్ జనరల్గా అయితే ఎడన పెడతారు, బట్ అందరు పోమోగ్రానైట్లు ఎందుకు పెట్టారంటే ఈ విలేజ్లో పోమోగ్రానైట్ అంటే చాలా ఫేమస్ అంట. అక్కడ చూడండి మౌంటైన్స్ మీద వెన్మిల్స్ ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక్క మౌంటైన్ కూడా కాదు, ఆ స్ట్రెచ్ ఆఫ్ మౌంటైన్స్. సో ఫైనలీ మౌంటైన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మనం 63.8 కిలోమీటర్స్ స్ట్రేట్ అయి కొట్టాలి. కొట్టిన తర్వాత సాంగ్లీ వస్తుంది, సాంగ్లీ నుంచి ఏదో డైవర్షన్ ఉంది. మనం స్ట్రేట్ వెళ్తే సాంగ్లీ వస్తుంది, బట్ మనం మధ్యలో నుంచి ఏదో డైవర్షన్ తీసుకుంటున్నాం. ఓకే ఇటు వెళ్తే ఏమొస్తుంది, షిరోల్ అండ్ అర్జున్ వాడ అంట. ఓకే ఐఎమ్ హోపింగ్ లైక్ ఇట్ ఈస్ అ డీసెంట్ రోడ్. ఓకే సింగిల్ లైన్ స్టిల్ ఓకే, బట్ ఆ రోడ్లో ఉన్న ఫన్ అయితే మనం ఇచ్చి ఆడేసినాం అసలు. ఇక ఇట్లాంటి రోడ్లలో కూడా మనం హై స్పీడ్స్ కొట్టలేము, విల్ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎవడైనా ఏ సైడ్ నుంచి అయినా జప్మని వచ్చేస్తాడు సీదా. ఈ స్లో చేసినప్పుడు నేను సడన్గా నా స్పీడోమీటర్ చెక్ చేసినప్పుడు ఏదో 4th or 5th గేర్లో ఉంటే నాకు చాలా స్టూపిడ్ అనిపిస్తుంది. సో చాలా స్టూపిడ్ అనిపిస్తుంది. ఇంత పెద్ద బండి పట్టుకొని మనం ఏదో రైడర్ అన్నట్టు అన్నీ కొనుక్కొని ఇన్వెస్ట్ చేసి లాస్ట్కి మన బండ్లతో సీరియస్ లేకపోతే చాలా స్టూపిడ్ ఉంటుంది. సో ఇక ప్రాక్టీస్ ద రైడ్ గేర్స్. కాక మొత్తం ఆంటీకి చూపిస్తుండు, వ్యూస్ చూపిస్తుండు. మొత్తం రోడ్ చాలా బ్యూటిఫుల్ ఉంది, అట్ ద సేమ్ టైం చాలా డేంజరస్ కూడా అనుకున్నాను నేనైతే. ఎందుకంటే చుట్టుపక్కల మీరు చూస్తే ఊర్లే ఉన్నాయి, ఎక్కడి నుంచైనా ఎవరైనా వస్తున్నారు ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే పిల్లలు కూడా మీకు రోడ్డు మీద ఎడబడతాడా కనిపించారు. ఆ పిల్లల్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమే కదా. ఇప్పుడు నాకు ఒక పాప ఉంది, ఆమె ఏమైనా చెప్తేనే పోరాబే అన్నట్టు ఉంటుంది. అండ్ షీ ఈజ్ జస్ట్ 2. పెద్ద పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలో మన తెలంగాణ వండి దాంట్లో నుంచి ఒక పోరోడు మనకు హాయ్ అన్న చెప్పుకుంటూ వెళ్తాడు. రికార్డ్ అయిందో లేదో తెలీదు, బట్ యా. సో ఫైనలీ వీఆర్ ఆన్ ద వే టు నిప్పాని. ఒక 8-9 కిలోమీటర్స్ ఉందనుకుంటా ఈ ప్లేస్ నుండి. ఈ ప్లేస్ని ఒకసారి రైనీ సీజన్లో చూడాలని ఉంది నాకు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అది. సో ఫైనల్గా నిప్పానిలో దీపక్ వడ అంట. దీపక్ వడలో మనం కొంచెం తినేసినాము లైట్గా, ఒక కాఫీ తాగేసి వీఆర్ బ్యాక్ ఆన్ ద ట్రాక్ నౌ. అరే దీని అమ్మ ఇప్పుడే కదరా పోయి పెట్టినా, నేను ఇప్పుడే సెట్ చేసిన. బండి ఆఫ్ చేసిన ప్రతిసారి మ్యాప్ని సెట్ చేసుకోవడం ఒక పెద్ద పని ఉన్నది. టైం అవుట్ అంటుంది, దేనికి రా పోయి టైం అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ అన్నిసార్లు హిట్ అవుతుంది. मावला ऐप है दिन के अर्दम। अरे सौरभ तू ये नहीं चेक कर लिया ना, होटल किधर है वो चेक नहीं किया ना? कब करेगा? अरे अगर इधर उधर लेफ्ट राइट है तो अगर देख लेना एक बार।
अगर आरंबोल है तो आरंबोल ही लगा देंगे ना रूट में. ఫైనలీ మనకు డెస్టినేషన్ కూడా ఫైనల్ తెలిసిపోయింది. మన మ్యాప్ రెడీ ఉన్నది. ఐ హోప్ మళ్ళీ ఆగకుండా ధన్మన్ కొట్టేస్తే అయిపోతుంది. ధన్మన్ ఈడ కొడతారా 150 కిలోమీటర్స్ ఉన్నది. ఎడికించి వెళ్తావు బిట్టా నువ్వు 150 కిలోమీటర్స్ ధన్మన్ కొడతాడంట కాక. రోడ్లు మంచిగా ఉంటే అదన్నా అనుకోవచ్చు. రోడ్లే దరిద్రంగా ఉన్నాయి. ఐ మీన్ ఐఎమ్ హ్యాపీ విత్ ద సీనరీస్ అండ్ ఆల్. కొంచెం పెద్ద రోడ్లు ఉండి మజా వస్తుండే. ఓకే 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 ఘాట్ రోడ్ ఉంటుంది అన్నారు. ఇదే ఘాట్ రోడ్ అనుకుంటున్నాను నేనంతా. ఓకే ఫోటో లేనా హే లేలో. అక్క గుద్ది వాడేసేది సీదా. అదేం ఫ్యాషన్ వాళ్ళు వచ్చే హాఫ్ ఫేస్ హెల్మెట్లు ఎందుకు వేసుకుంటారు పోయి. గైస్ సో ఫైనలీ మనకు లాస్ట్లో ఉన్న కిలోమీటర్స్ 99.7. అట్లీస్ట్ 3 డిజిట్ నుంచి మనం 2 డిజిట్స్కి వచ్చేసినాము. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ నెక్స్ట్ 1 అవర్లో మనం ఎంత దగ్గరలో వెళ్ళగలిగితే అంత మంచిది మన హోటల్కి లేదా మన స్టే ఆప్షన్ దగ్గరలో. నేనైతే అంజనా బీచ్ అని పెట్టుకున్నా లొకేషన్. బట్ ఐఎమ్ షూర్ హోటల్ ఒక 4-5 కిలోమీటర్స్ ఇటు ఉండాలి. నాకు తెలిసి ఇక్కడ ఒక व्यूइंग पॉइंट ఉండాలి. ऊपर में नहीं है शायद. मेरे ख्याल से इधर ही रखना अच्छा है. उधर देख के निकल जा सकते हैं अपन. మనకి ఫోటో దిగేంత ఓపిక లేదు. అట్ ద సేమ్ టైం జిడ్డు ముఖాలు వేసుకొని ఏం దిగుతాం అన్న ఫీలింగ్లో కూడా ఉన్నది. 68 కిలోమీటర్స్ ఉన్నాయి ఫైనలీ మనకి. టైమ్ ఇస్ 5:40. 6 ఇప్పుడే అయిపోతుంది. 7 కల్లా చేరుతాం మేము ప్రాబబ్లీ. బై ఛాన్స్ మేము ఇట్లా బాబా ఏమన్నా ఉందా అది. ప్రతిసారి సర్ప్రైజ్ చేస్తాను. ఒక్కొక్క టర్న్లో ఒక్కొక్కలా అనిపిస్తుంది. అది ఆ కళ్ళకి ఏదో ఎంత క్లారిటీతో కనిపించింది అసలు. ఆడే మొత్తం రోడ్ కవర్ చేసుకుంటే ఇక మేము ఏడికి వెళ్ళాలంట. టర్నింగ్ దగ్గర ట్రాక్టర్ వాడిని ఓవర్టేక్ చేస్తున్నాం. మళ్ళీ ఆడ నాకే సైడ్ ఇస్తున్నాం. అరే మీకు వేరే వాళ్ళు మనుషులు కనిపడారా? అరవై ఏంది అసలు మీ ఫీలింగ్? అరే మొత్తం కాలిపోయిందిగా. ఆడ పైన వ్యూ పాయింట్ దగ్గర కూర్చొని అప్ప ఏమైనా వ్యూ ఉందా అనుకుంటున్నా. ఆ వ్యూస్ వెనకాల ఇట్లాంటి రోడ్లు ఉన్నాయి. ఇది తెలిస్తే మాత్రం వద్దు తినమా. ఏముందా రవి ఇది. ఈ టర్న్ అయితే నాకు సేమ్ కొల్లి హిల్స్ వైబ్ ఇస్తుంది. నేను అప్పటికేం బండి నడుపుతున్నా. ఇదేమరా ఎండే ఉన్నానా అనిపిస్తుంది. 52 కిలోమీటర్స్ ఉంది ఇంకా. నేనైతే బండి నా విజిబిలిటీ ప్రకారం నడుపుతున్నా. హర్ హర్ మహాదేవ్. నేచర్ మధ్యలో ఎప్పుడు ఈయన కనిపించేస్తాడు మన బాస్. మీరు ఏడికైనా వెళ్ళండి, మౌంటైన్స్ నేచర్ కనిపించిందంటే పక్కా ఒక శివ భగవాన్ టెంపుల్ ఉంటుందా. నేను యాక్చువల్గా ఫాగ్ ల్యాంప్ లేదా బేసిక్లీ ఒక ఎక్స్ట్రా ల్యాంప్ అయితే వేయించుకోవాలి. మీకు కానీ ఏమైనా ల్యాంప్ సజెషన్స్ ఉంటే చెప్పండి. మై డాగ్ ఆఫ్ కోర్స్ లైక్ ఎవడైనా అదే అంటాడు బ్రాండెడ్ వేయించుకోరా. బట్ ఒక బడ్జెట్లో కొంచెం లాంగ్ టర్మ్ వచ్చే లైట్ ఉందంటే ప్రాబ్లీ ఐల్ గో ఫర్ ఇట్. ఇక ఏం కనిపిస్తలేదు మోస్ట్లీ. నాకే కనిపిస్తలేదు. మీకేం కనిపిస్తుంది కెమెరాలో? నేను దీన్ని ఆఫ్ చేసేస్తా. కెమెరా రికార్డింగ్ ఆఫ్ చేసేసి మేబీ లైక్ హోటల్ దగ్గర ఉన్నప్పుడు లేదా కొంచెం విజిబిలిటీ ఉన్న స్పేస్లో ఉన్నప్పుడు ఐ విల్ అగైన్ స్టార్ట్ రికార్డింగ్. డౌన్ టౌన్ హాస్టల్స్ అంటాం. సో హాస్టల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. होटल ढूंढ रहा है ना भैया. लोकेशन बोलो ना भैया. लेफ्ट हैंड है ना उधर मिलेगा. न्यू बीच गोवा बोल के है. होटल का नाम बोलना सौरभ. होटल का नाम भूल गया लेकिन वो 15 रुपये मिलेगा उधर. तो ऐसा वो होटल पर वो आगे दिखा रहा है. वो वाला और दिखा रहा है. अंदर है भी. कहाँ से जाना? ओके आगे जाके फिर अंदर मारो. ఓకే డెస్టినేషన్ కూడా అని చూపించేసింది. అది దిగినమ్మా ఉన్నాయా మోస్ట్లీ.
उधर राइट है क्या एक बार चेक कर लेना जाके ఇది హైలైట్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మేము ఓనర్ కాల్ చేస్తున్నాం ఆడు నాకు తెలిసి దావత్లో ఉన్నాడు కాల్ చేస్తేమో అంటుండు కాక అలా మేడం ఏమో ఫోన్ ఎత్తలేదు ఫస్ట్ మేము మాట్లాడింది అలా వైఫ్తో నామేమో ఫోన్ ఎత్తట్లేదు మేము ఇప్పుడే ఇక్కడే ఉండే లోపలికి వచ్చి కొంచెంసేపు వెయిట్ చేసి ఇడాడ చూసి తర్వాత వెళ్ళినాం అలా బ్రో వీడికే తీసుకొని వస్తాం ఉన్న స్పేస్ ఉన్నది అన్నీ ఉన్నాయి అంటున్నాం అలా లోపల బండి పోతుందో పోదో నా డౌట్లో నాకున్నాయి సరే పార్కింగ్ దొరికిపోయింది చాలు మనకి బండి ఇడ పెట్టాలనా లోపల పెట్టాలనా బట్ రాసేసిందిగా న్యూ బీచ్ వ్యూ తినామా మేము న్యూ బీచ్ వ్యూ అని చూస్తున్నాం అప్పటి నుండి కాలగాం సామె ఆగే